మరి కొద్ది గంటల్లోనే దేవర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. అయితే RRR తర్వాత అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతుందన్న ఆనందం ఓవైపున్న, మరోవైపు ఫుల్ టెన్షన్ లో ఉన్నారు ఇటు ఫ్యాన్స్ అటు మూవీ టీం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత తర్వాత సోలోగా చేసిన సినిమా ఇది. అంటే 6 ఏళ్ల తర్వాత సోలోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి తోడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోంది దేవర. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా కొరటాల రూపొందించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా ద్వారానైనా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కొరటాల. మరోవైపు జూనియర్ కు కూడా ఈ మూవీ చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమాతో నార్త్ లోనూ తన సత్తా చాటాలనుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దేవర నార్త్ లోనూ సక్సెస్ అయితే తన నెక్స్ట్ మూవీకి ఇది ప్లస్ అవుతుందనే ఆలోచనతో ఉన్నాడు తారక్. దీంతో పాటు 6 ఏళ్ల తర్వాత సోలోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. బాహుబలి, కల్కి సినిమాల తర్వాత పీక్స్ కు చేరింది. దీంతో ఆ స్థాయిని అందుకోవాలంటే మూవీ బ్లాక్ బస్టర్ కావాలి. ఇదిలా ఉంటే కొరటాల చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో మెగా ఫ్యాన్స్ కొరటాల శివను టార్గెట్ చేశారు. అయితే చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. చిరంజీవితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పేశారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత తనకు ఫస్ట్ మెసేజ్ చేసింది మెగాస్టారేనన్నారు. అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడకుండా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలని చెప్పారన్నారు. అయితే కొందరు ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు కొరటాల. దేవర సినిమాతో సక్సెస్ సాధిస్తానని చిరంజీవి నుంచి ఆశీర్వాదం అందిందని కొరటాల శివ తేల్చి చెప్పారు. అయితే కొరటాల శివపై చిరంజీవికే పాజిటివ్ అభిప్రాయం ఉన్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కూడా కూల్ అవుతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. కొరటాల శివ దేవరకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తే ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొరటాల శివ కెరీర్ను సైతం దేవర డిసైడ్ చేయనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బిజినెస్ పరంగా దేవర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు తారక్. ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్ చేసింది ఈ మూవీ. దీంతో కొరటాల శివ తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవర సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతోందని, సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దేవర సాక్షిగా అభిమానులు ఫ్యాన్స్ వరకు ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశాడు నాగవంశీ. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తారక్ అన్న చాలా విరామం తర్వాత మంచి ఎమోషన్ కంటెంట్ తో వస్తున్నాడు. తన బెస్ట్ ఇవ్వడంతో పాటు ఓ మంచి కంటెంట్ తో రాబోతున్నాడు. ప్రభుత్వాల సహకారంతో చాలా రోజుల తర్వాత ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నాం. వరల్డ్ వైడ్ గా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా రెస్పాన్సిబుల్ గా ఉండండి. అనవసరమైన ఫ్యాన్స్ వారును క్రియేట్ చేయొద్దు. ఇలాంటి వాటి వల్ల మనమే నెగటివిటీని ఆహ్వానించినట్లవుతుంది. దీనివల్ల తాత్కాలిక ఉత్సాహం ఉన్న తరువాత మన హీరో సినిమాకే అది ఎఫెక్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ కు కొన్ని కీలక సూచనలు ఇచ్చాడు. అభిమానులంతా ఈ గొడవలు ఆపేసి సినిమాను ఎంజాయ్ చేయాలని, అలాగే దేవర సాక్షిగా ఈ ఫ్యాన్స్ వారు ఆగిపోయేలా చూద్దామంటూ పిలుపునిచ్చాడు. తారకన్నకు ఈ మూవీ ఎప్పటికీ మధురానుభూతిలా మిగిలిపోయే బ్లాక్ బస్టర్ ను మనం అందరం కలిసి ప్రేమతో ఇద్దాం. దేవర చెప్పిండు అంటే చేసినట్టే అని నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో ఫ్యాన్స్ కు సారీ చెప్పిన జూనియర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 27న కలుద్దామని, దేవర మూవీని చూసిన తర్వాత మీరంతా కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో దేవర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఇటు జూనియర్ కు అటు కొరటాలకు అత్యంత కీలకంగా మారింది. దీంతో మూవీ రిలీజ్ అవుతుందన్న సంతోషం ఓవైపున్నా గానీ మరోవైపు మాత్రం సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారట ఇటు జూనియర్ అటు కొరటాలతో పాటు మూవీ టీం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.